సూసైడ్ చేసుకుందంటే చాలా షాకింగ్గా ఉంది. మొన్న తను నాతో మాట్లాడినప్పుడు కూడా నార్మల్గానే ఉంది. తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కానీ ఇష్యూస్ ఉన్నట్టు కానీ ఏమీ కనపడలేదు, చెప్పలేదు. కానీ ఇంతలోనే ఇలా జరగడం ఏంటి? నందు నందు ఏంటమ్మా? ఇప్పుడే టీవీలో లత సూసైడ్ చేసుకుందనే న్యూస్ చూశాన్రా. ఆ అమ్మాయి ఒకప్పుడు మీ న్యూస్ ఛానల్ చైర్మన్ కదా? అవునమ్మా. మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడమేంట్రా? అయినా బలవంతంగా ప్రాణాలు తీసుకునే అంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అమ్మాయికి? అదే తెలియట్లేదమ్మా. స్వతహాగా లత చాలా మంచిదమ్మా. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, హాని చేయడం తనకి తెలీదు. అంత మంచి వ్యక్తి సూసైడ్ చేసుకుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీలో ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో? అది కూడా నాకు అనిపించట్లేదమ్మా. ఎందుకంటే మొన్ననే తను నాతో మాట్లాడింది. నేను మేఘన విడిపోయినందుకు తను నా దగ్గరకు వచ్చి చాలా బాధపడింది. తిరిగి నేను మేఘన కలిసిపోయి సంతోషంగా ఉండాలని తను నాకు చాలా నచ్చజెప్పింది. నచ్చచెప్పడం కాదు, ఒక రకంగా బ్రతిమాలింది. మా లైఫ్లో బాగుండాలని కోరుకుంది. మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంది. మా జీవితాల గురించి అంతలా ఆలోచించి మా కష్టాల్ని, సమస్యల్ని పంచుకున్న తను తన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని నాతో చెప్పలేదు. అదే చాలా బాధగా ఉంది. అరే, ప్రాణాలు తీసుకునేంత ప్రాబ్లమ్స్ తనకి ఏమున్నాయో లత ఒక్క మాట నాతో చెప్పుంటే తనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదమ్మా. ప్రాణాలతో ఉండేది. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యుంటే మనం హెల్ప్ చేసి తన నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసి ఉండేవాళ్ళం. కానీ పరిస్థితులు చేయి దాటిపోయాయి. బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుందమ్మా. లత ప్రాణాలు తీసుకునే అంత పిరికి వ్యక్తి మాత్రం కాదు. అరే, ఛానల్ తన చేతుల్లో నుంచి ఆరోహి చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా తను మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. నన్ను నందుని కలిపే క్రమంలోనే లత ప్రాణాలు కోల్పోయింది. లత జీవితంలో చాలా సమస్యలున్నాయి. భర్త జైల్లో ఉన్నాడు. న్యూస్ ఛానల్ని ఆరోహి లాగేసుకుంది. వేరే బిజినెస్లో నష్టాలు వచ్చి ఆర్థికంగా దెబ్బతినింది. ఒకవైపు తన సముద్రవంత బాధని, విషాదాన్ని మోస్తున్నా సరే ప్రతి క్షణం నా గురించి ఆలోచించి నాకొచ్చిన కష్టం గురించి బాధపడేది. నందు మనసులో నా మీద ఏర్పడిన అపార్థాలన్నీ తొలగిపోయి మేమిద్దరం తిరిగి కలవాలని, ఆ కాపురం నిండా నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆరాటపడింది. అందుకోసం నాకెప్పుడు అండగా ఉంటానని, నన్ను నందుని కలపడం కోసం సాయశక్తిలా ప్రయత్నిస్తానని మాటిచ్చింది. ఆ మాట కోసం ప్రమాదమని తెలిసి కూడా ఆరోహిని ఎదిరించింది. అప్పటికి నేను లతని హెచ్చరిస్తూనే ఉన్నాను, ఆరోహితో ప్రమాదం, కాస్త జాగ్రత్తగా ఉండమని. అందుకు లత ఏం చెప్పిందో తెలుసా? నన్ను నందుని తిరిగి కలపడం కోసం
ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెనకాడను అని చెప్పింది. ఆ క్రమంలోనే ఈరోజు నిజంగానే మా కోసం ప్రాణత్యాగం చేసింది. నాకు సహాయం చేయడం కోసం ఆరోహి చేతిలో లత దారుణంగా చనిపోయింది. అది కాదు వదినా, లత ఆత్మహత్య అని పోలీసులు చెప్పారు కదా, మరి ఆరోహి చంపేసిందని అంటున్నావేంటి? అవును గురు, లతని ఆరోహినే చంపేసి చెరువులో పడేసింది. తనది ఆత్మహత్య కాదు. అదేంటి మేడం, లత కారులో సూసైడ్ లెటర్ దొరుకుండదు కదా, ఆ లెటర్లో క్లియర్గా రాసి ఉండదు కదా జీవితం మీద విరక్తి కలిగే చెరువులో దూకి లత ఆత్మహత్య చేసుకున్నట్టుగా. మరి లతని ఆరోహి చంపుండదని మీరెట్ట అనుమానిస్తా ఉండారు? అనుమానం కాదు ఆకాష్, అదే నిజం. లత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకుని చనిపోదు. ఎందుకంటే లత తన పరిస్థితి గురించి నా దగ్గర బాధపడింది. త్వరలోనే మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండమని నేను తనకి ధైర్యం చెప్పాను. తను కూడా అలాగే ఆత్మస్థైర్యంతో ఉంటాను అని చెప్పింది. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే మాట చెప్పింది. మరి అంత ధైర్యంగా అంత మనోబలంతో ఉన్న తను సరిగ్గా అదే రోజు జీవితం మీద విరక్తి కలిగి చనిపోతుందా చెప్పు? నువ్వు చెప్పింది నిజమే మేఘనా. లత ఆత్మహత్య చేసుకోవడానికి 1% కూడా అవకాశం లేదు. మరైతే ఆ సూసైడ్ లెటర్ ఎలా వచ్చింది? అదంతా ఆరోహి సృష్టి. లత చనిపోయిందంటే ఆటోమేటిక్గా తన మీద డౌట్ వస్తుందని తన మెడకి చుట్టుకోకుండా ఉండడం కోసం తనే ఆ నకిలీ సూసైడ్ లెటర్ని సృష్టించుంటుంది. ఆరోహి ఇది భయంకరమైన క్రిమినల్ మెంటాలిటీ కాబట్టి ఖచ్చితంగా తను అలాంటి కుట్రలు చేసి తీరుతుంది. కానీ ఈ అనుమానాలు ఎవరికైనా చెప్పడానికైనా నిరూపించడానికైనా ఆధారాలు కావాలి కదా వదినా. కరెక్ట్గా బోర్డ్ మీటింగ్ ముందు రోజు లత చనిపోయింది. బోర్డ్ మీటింగ్ జరిగితే ఛానల్ తన చేతిలో నుంచి లత చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి లతని చంపాల్సిన అవసరం ఖచ్చితంగా ఆరోహికే ఉంది. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో లతది హత్య కాదు ఆత్మహత్య అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు నేను ఏం స్టెప్ వేయాలో, లతని ఆరోహినే హత్య చేసిందని ఎలా నిరూపించాలో ఆలోచిస్తాను. కానీ లత చనిపోవడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు జాబ్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. నేను నిర్దోషినని నందుకి ఎలా నిరూపించుకోవాలో, నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కాక నేను టెన్షన్లో ఉన్నప్పుడు, నా చుట్టూ శూన్యమైనప్పుడు తను నా భుజం తట్టి అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. నా ప్రతి కష్టంలో ఒక తోడబుట్టిన దానిలా నాకు తోడుగా ఉంది. మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను. ఆ బాధ భరించలేనంత నరకంలో ఉంది. ఊరుకో మేఘనా.
బార్బీ 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 ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకదేంటి? ఎక్కడుంది బార్బీ? బార్బీ ఏంటది? ఎందుకు వణుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చలి జ్వరమా బార్బీ? జ్వరంగా ఉందేమో చూద్దామని చెయ్యి పట్టుకోబోయాను, కానీ నేనేదో కొట్టడానికి చెయ్యి వేశానన్నట్టు ఇలా ఏడుస్తున్నావేంటి బార్బీ? బార్బీ ఏమైంది? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి? నువ్వు నందావైతే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. బార్బీ ముందేమో ఏడ్చావు, తర్వాతేమో నవ్వావు, ఇప్పుడేమో ఆవేశంతో అరుస్తున్నావు. ఎందుకిలా వింత వింత చేష్టలు చేస్తున్నావు? ఏమైంది నీకు? అబ్బా ఏంటి బాబు నువ్వు? ఆ చూపేంటమ్మా? అయ్ బాబోయ్, నాకు మహా చెడ్డ సిగ్గుగా ఉంది. అబ్బా ప్లీజ్ అలా చూడకు. నీ చూపులు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అయ్యయ్యో, ఈ సిగ్గేంట్రా బాబు, కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. బార్బీ ఏంటి మేడం ఇలా కొట్టారు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే కొట్టకుండా ఊరుకుంటారా? ఇందొకటి నుంచి చూస్తున్నాను, ఏదో సినిమా ఆడిషన్కి వచ్చినట్లు ఆహాహా ఓహోహో అంటూ నవరసాలు పలికిస్తున్నావు. నీ బుర్రేమైనా తేడా కొట్టిందా ఏంటి? నవరసాలు పలికించట్లేదు ఒలికించట్లేదు మేడం, టెన్షన్ థెరపీ చేసుకుంటున్నాను. వాట్? టెన్షన్ థెరపీనా? అవును మేడం, నవరసాలు థెరపీ అని ఈ మధ్య మార్కెట్లోకి వచ్చింది. మనలో చచ్చేంత భయం ఉన్నా టెన్షన్ ఉన్నా ఈ థెరపీ చేస్తే ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుందంట. అయినా నీకంత భయం టెన్షన్ ఏమున్నాయి? మీరు కావాలని అడుగుతున్నారో కామెడీగా అడుగుతున్నారో అర్థం కావట్లేదు నాకు. నేను మామూలుగా సినిమాల్లో మర్డర్ సీన్ చూస్తేనే భయంతో 4 రోజులు నిద్రపోను. అలాంటిది మీరు మర్డర్ చేస్తుంటే మీ పక్కనే ఉన్నాను, కళ్ళారా చూశాను. ఆ టెన్షన్తో నాకు గుండె జారి కడుపులో పడ్డట్టుంది. బార్బీ మర్డర్ చేసింది నేను కాదు, మనం. మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం? కర్ర తీసుకొని లత తల మీద టపేమని కొట్టింది మీరు. నేను జస్ట్ పక్కనే ఉన్నాను. మరి మర్డర్ చేసింది మనం అంటున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు మేడం. లత చనిపోయిందో లేదో చూడటానికి నువ్వు తన ముక్కు దగ్గర వేలు పెట్టావా లేదా? హా, పెట్టాను. లతని చెరువులో పడేయటానికి తనని పట్టుకున్నావా లేదా? ఆ మీ ఒక్కరి వల్ల కాకపోతే ఏదో పెద్ద మనసుతో దయా హృదయంతో మీకు సాయం చేశాను. మరి దానికే మర్డర్లో నాకు భాగముందంటారేంటి? నీ వేలి ముద్రలు లత డెడ్ బాడీ మీద ఉన్నాయి అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తే మర్డర్లో నీ హ్యాండ్ కూడా ఉన్నట్టే కదా? అమ్మా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏదో బాస్ కదా అది. రోజు ఆఫీస్కి తోడొచ్చినట్టే మర్డర్ కూడా తోడొచ్చాను. కానీ గాలికి పోయే గాలి పట్టం కాలికి చుట్టుకున్నట్టు ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మా ఏయ్,
ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు కేకలు పెడుతున్నావు? కొంపలు మునిగిపోవడం కాదు మేడం, తుఫాన్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నాయి. లత డెడ్ బాడీని చెరువులో నుంచి తీసినప్పుడు సూసైడ్ చేసుకుందని ఆ క్షణం మీరు మేనేజ్ చేశారు. కానీ ఇవాళ రేపో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, అందులో సూసైడ్ కాదు మర్డర్ అని వస్తుంది కదా. పోలీసులు ఎంక్వైరీ చేస్తే మీతో పాటు నేను దొరికిపోతాను. ఓ మై గాడ్. ఆపు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సూసైడ్ అనే వస్తుంది. అందరినీ మేనేజ్ చేశాను. ఇక పిచ్చిదానిలాగా కేక పెట్టకు. నిజంగానా మేడం? సూసైడ్ అనే వస్తుంది కదా మేడం? నేను ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాను? నా పేరు బయటికి రాకుండా ఉండేలా మేనేజ్ చేశాను. అమ్మయ్యా, ఇందాకటి నుంచి గుండె బుయ్యాల్లాగా అటు ఇటు ఊగుతుంది మేడం. ఇప్పుడు కాస్త కుదుట పడింది. కానీ క్షౌరం అయితే కానీ వివరం తెలియదన్నట్టు ఈ సందర్భంగా నాకు జ్ఞానోదయమైంది. ఏంటది? చేతులున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ముట్టుకోకూడదని అర్థమైంది. ఇక నుంచి ఫుల్ జాగ్రత్తగా ఉంటాను. లత, నువ్వు చనిపోవడం, అందులోనూ నా కోసం నువ్వు ప్రాణాలు కోల్పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. వదిలిపెట్టను లత, నీ ప్రాణాలు తీసిన ఆరోహిని వదిలిపెట్టను. బ్రతికినంతకాలం దానికి నరకం అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చేలా చేస్తాను. మేడం, జ్యూస్. చేతులకేమైంది? గ్లౌజ్ లేసా? ఏమీ అవ్వకూడదని ముందు జాగ్రత్త మేడం. ముందు జాగ్రత్త ఏంటి? డైరెక్టర్కి చెలగాటం, ప్రేక్షకుడికి ప్రాణ సంకటం అన్నట్టు మీరు భలే కామెడీలు చేస్తారు మేడం. లత శవం మీద నా వేలిముద్రలున్నాయని మీరు చెప్పిన తర్వాత చేతులున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని ముందు బుద్ధొచ్చింది మేడం. తర్వాత భయంతో చేతులకి గ్లౌజులు వచ్చాయి మేడం. దీన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడమని అంటారు. మీ డైలాగ్ వెనుకున్న మీనింగ్ని కాస్త డీటెయిల్గా చెప్తారా మేడం? ఆల్రెడీ లతా డెడ్ బాడీ మీద నీ వేలి ముద్రలు ఉన్నాయి. అంటే లత మర్డర్ కేసులో నువ్వు ముద్దాయివి. మరిప్పుడు గ్లౌజులేసి ఏంటి ఉపయోగం? మీ దగ్గర 4 రూపాయలు సంపాదించుకొని మా ఊళ్ళో సెటిల్ అవ్వాలనుకున్నాను. కానీ మీరు నన్ను మా జగ్గు మావేలా జైల్లో సెటిల్ చేసేలా ఉన్నారు. సర్లే పద. ఎక్కడికి మేడం? జైలుకా? కాదు, అందరి ముందు ఓవర్ యాక్షన్ చేసి జీవించడానికి. సడన్ గా మీరు ఈ ఓవర్ యాక్షన్ కాన్సెప్ట్ తీసుకోవడం అనుకున్న కుట్రేంటో? లత అంటే నాకు అంతులేని ప్రేమ, అభిమానమని అందర్నీ నమ్మించడానికి. లతని చంపింది నేనేనని నా మీద ఆవగించంతైనా అనుమానం రాకుండా చేయడానికి. మా మావయ్యని తలదన్నేలా ఉన్నారు మేడం మీరు. ఏడ్చావులే, పద. డియర్ స్టాఫ్, లతకి మనమందరం శ్రద్ధాంజలి ఘటించి కాసేపు మౌనం పాటించాలి. ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడికి రండి.
లత ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటిద్దాం. లత సూసైడ్ చేసుకుందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లతది ఆత్మహత్య కాదు, హత్య. 100కి 100 పాళ్ళు లతని హత్య చేసి చంపేశారు. అసలు లతకి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు? ఆరోహి.